మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్, మీరు కొట్టే ఒక లైక్, మేము పడే కష్టానికి ఇచ్చే పెద్ద గౌరవం అనుకుంటాం. మీ సపోర్ట్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు ఇంకొన్ని మంచి వంటలు చేయగలిగేది. ముందైతే గుడ్లను ఇట్లా గిన్నెలో కొట్టి పోసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం వెన్న వేసి కరిగించుకోండి. కరిగిన వెన్నలో మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. బ్రెడ్ ముక్కలను ఇట్లా ముక్కోణంలాగా కోసి ఆ ఆమ్లెట్ పైన రౌండ్గా సర్దుకోవాలి. ఆమ్లెట్ కాలాక మెల్లగా రెండో వైపు తిప్పుకోండి. ఇప్పుడు దానిపైన కొంచెం కెచప్, మయోనైస్ వేసి అంతా సమానంగా పూయాలి. పైన 2 చీజ్ స్లైస్లు పెట్టి దాని మీద టమాటా ముక్కలు వేసుకోండి. అట్లాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పైన మరికొంత చీజ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో ఇట్లా చల్లుకోవాలి. లాస్ట్కి ఇంకొంచెం చీజ్ తురిమేసి ఒక్క నిమిషం మూత పెడితే మన పిజ్జా రెడీ. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఇట్లాంటి రుచికరమైన రెసిపీల కోసం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్